అందరికీ నమస్కారం. సమ్మర్‌లో బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా బాడీ ఎప్పుడు హైడ్రేట్‌గా ఉండాలి అంటే చాలా సింపుల్ టిప్స్‌తో మనం బాడీని ఎప్పుడు ఎలా హైడ్రేట్‌గా ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమ్మర్‌లో బాడీ హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం. సమ్మర్‌లో మనకు దాహమైనప్పుడు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా నీటిని తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలానే ఎండలో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎండ వేడి భరించలేక కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటాం. కూల్ డ్రింక్స్ బదులుగా ఫ్రూట్ జ్యూసులు కానీ లేదా వాటికి బదులుగా రాగి జావ, కొబ్బరి నీళ్లు, మజ్జిగ రసం లేదా నిమ్మరసం, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఎప్పుడు సమ్మర్లో బాడీలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎలా అంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. పండ్లు, కూరగాయలకి వచ్చేసరికి దోసకాయ, కీర దోస, టమాటో, నారింజ, పుచ్చకాయ లాంటివి తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆల్కహాల్, కెఫిన్ లాంటివి ఈ సమ్మర్లో నివారించడం బాడీకి శ్రేయస్కరం. ఇదిలా ఉంటే సమ్మర్లో జంక్ ఫుడ్ని, ఆయిల్ ఫుడ్ని చాలా అవాయిడ్ చేయాలి. అలానే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోవాలి. అంతేకాకుండా సమ్మర్లో మనం బయటకు వెళ్ళినప్పుడు కాటన్ దుస్తులు ధరించడం, సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్, టోపీ లాంటివి ఉపయోగించడం చాలా మంచిది. వీలైతే మనకు అవసరం ఉంటేనే తప్ప ఎక్కువగా ఎండలో బయటకు వెళ్లకుండా ఉంటే బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.